మా సర్కారులో మీ సోకులేంటి అంటూ అక్కడి కాంగ్రెస్ నేతలు తెగ ఫీల్ అయిపోతున్నారా? పంచితే గించితే మేం పంచాలి గాని మధ్యలో మీరెవరంటూ ఎమ్మెల్యేల్ని ప్రశ్నిస్తున్నారా? ప్రోటోకాల్ రగడలతో అధికారులకు పిచ్చెక్కిపోతుందా? ఏం కర్మరా నాయనా అంటూ ఆఫీసర్స్ తలలు కొట్టేసుకుంటున్నారా? ఎక్కడా అక్కడ ఎందుకంత పరీక్ష నడుస్తోంది? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ఇన్ఛార్జెస్ వర్సెస్ ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా నడుస్తున్నట రాజకీయం. ఆధిపత్య పోరులో రచ్చ పెరుగుతోంది అంటున్నారు. కొత్త పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నది ప్రభుత్వ నిర్ణయం. అదే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర సమస్య అవుతోందట. శాసనసభ్యులైనా తాము అధికారంలో ఉన్నప్పుడు పథకాల విషయంలో వాళ్ల పెత్తనం ఏంటంటూ కాంగ్రెస్ ఇన్ఛార్జీలు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారట. ఇందిరమ్మ కమిటీల్లో సైతం ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలకు చెందిన వారికే చోటు కల్పిస్తుండటంతో ఇదేం పద్ధతంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎక్కడో మండిపోతుందట. బోత్ నియోజకవర్గంలో అయితే ఓ నేత ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క చెప్పినా సరే బీఆర్ఎస్ నాయకుడికి ఇందిరమ్మ కమిటీలో చోటు కల్పించారంటూ పార్టీ అంతర్గత సమావేశాల్లో అక్కసు బెల్లగక్కినట్టు సమాచారం. ఇక లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల మంజూరు పత్రాల అందజేత కార్యక్రమాలు కూడా వివాదం రేపుతున్నాయట. నియోజకవర్గ ఎమ్మెల్యేతో కలిసి పంచుతున్నారు అధికారులు. అది కూడా పుండు మీద కారం చల్లినట్టుగా ఉంటుందట కాంగ్రెస్ ఇన్ఛార్జీలకు. ప్రభుత్వం మాది, పథకాలు ఇస్తోంది మేము, కానీ అందులో మా పార్టీ ప్రమేయం లేకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తగుదునమ్మా అని ముందుండి క్యాష్ చేసుకుంటున్నారని కాంగ్రెస్ నాయకులు తెగ రగిలిపోతున్నట్టు సమాచారం. తాజాగా పథకాల ప్రారంభం సందర్భంగా ఆదిలాబాద్, బోత్, ఆసిఫాబాద్, సిర్పూర్, నిర్మల్, ముధోల్ నియోజకవర్గాల్లో బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయా గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో అక్కడున్న కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేల అనుచరుల మధ్య నువ్వెంత అంటే నువ్వెంత అనుకునేదాకా వెళ్లిపోయిందట వ్యవహారం. ఇరు పక్షాల మధ్య ఆధిపత్య పోరు అంతకంతకు పెరుగుతోందని అంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఇలా జరుగుతుండగా కాంగ్రెస్ ఇన్ఛార్జీలు బలంగా ఉన్న చోట హీట్ మరింత పెరుగుతోందట. అలాంటి నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే ఫోటో కూడా లేకుండా ప్రోగ్రామ్స్ నిర్వహించడం వివాదాన్ని ఇంకా పెంచుతోందని అంటున్నారు. అక్కడక్కడ ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఫోటోస్ ఫ్లెక్సీల్లో వేయించినా ఎమ్మెల్యే పార్టీ కండువాను మార్చేసి మెడలో కాంగ్రెస్ కండువా ఉన్నట్టుగా వేయించడంతో క్యాడర్ మధ్య రచ్చ రంబోలా అవుతుందట. ఇలా ఇరుపక్షాల రాజకీయ లబ్ధి మాటేమో గాని అది మా చావుకొస్తోందంటూ అధికారులు తలలు పట్టుకుంటున్నట్టు సమాచారం. ప్రోటోకాల్ రగడ, రాజకీయ ఆధిపత్యం కలగలిసి రెండు పార్టీలు కొట్టుకునేదాకా వెళ్తోంది వ్యవహారం. ఇటీవల బోత్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతల గొడవలు తారాస్థాయికి చేరాయి. ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ గౌరవం ఇస్తూ తమని పట్టించుకోకపోవడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారట కాంగ్రెస్ నాయకులు. మా సర్కార్, మా పథకాలు, మధ్యలో మీ పెత్తనమేంటని ప్రశ్నిస్తున్నారట హస్తం పార్టీ నేతలు. ఇక బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట కేంద్ర పథకాల గురించి, రాష్ట్రానికి చేస్తున్న సాయం గురించి ప్రసంగాలు దంచికొట్టడాన్ని నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు భరించలేకపోతున్నట్టు సమాచారం. అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్న దగ్గర వేదిక మీద నుంచే ఊరికి 4-5 కాదు 40-50 ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉండటం స్టేజ్ కిందున్న కాంగ్రెస్ నేతలకు మంట పుట్టిస్తోందట. ఇలాంటి కారణాలతో గొడవలు జరుగుతూ ప్రతిపక్ష శాసనసభ్యులున్న దగ్గర ప్రభుత్వ పథకాల పంపిణీ రసాభాస అవుతోందని అంటున్నారు. మరీ ముఖ్యంగా కొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర తాము కామ్ అయిపోతే పథకాల క్రెడిట్ మొత్తం సదరు ఎమ్మెల్యేల ఖాతాల్లో పడిపోతుందని, దానివల్ల తమకు నష్టం జరుగుతుందని కాంగ్రెస్ నాయకులు ఫీల్ అవుతున్నట్టు సమాచారం. అందుకే రచ్చ చేసైనా సరే ఆ క్రెడిట్ తమ ఖాతాలో పడేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. తమ సర్కార్ కాబట్టి తామే ఇస్తున్నామని ప్రచారం చేసుకోవడం కోసం బుబ్బిల్లూరుతున్నారు కాంగ్రెస్ నాయకులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా 4 చోట్ల మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలున్నారు. 2 బీఆర్ఎస్, 4 సెగ్మెంట్స్ బీజేపీ ఖాతాలో ఉన్నాయి. అందుకే ప్రభుత్వం మనది, పేరు వాళ్ళకా అంటూ అధికార పార్టీ నాయకులు గుర్రుగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. మొత్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ క్రెడిట్ వార్ రాజకీయ రచ్చకు కారణమవుతోంది. చివరికి ఎవరు ప్లస్ అవుతారో చూడాలి మరి.